హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేఐటీ టెక్నాలజీ. లాస్ట్ క్లాస్ లో మనం రివర్స్ నెంబర్ దానికి కోడ్ ఎలా రాయాలో రాసి ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపించడం జరిగింది. రివర్స్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తే ఇప్పుడు 123 ఉంది. ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ ని రివర్స్ లో రాస్తే ఎలా వస్తుంది? 321. దీనికోసం సి లాంగ్వేజ్ లో కోడ్ ఎలా రాయాలో రాసి లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ తో సహా చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏం లేదండి. లాస్ట్ క్లాస్ లో మనం రివర్స్ నెంబర్ తెలుసుకున్నామా? రివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు 1 2 4 ఉంది. దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 4 2 1. ఇది రివర్స్ నెంబర్. ఏదైనా ఒక నెంబర్ రివర్స్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది, ఇప్పుడు ఈ నెంబర్ రివర్స్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా కనబడుతుంది. ఇదే విధంగా పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ని మనం రివర్స్ చేసాం అనుకోండి. ఇప్పుడు 123 ఉంది. దాన్ని రివర్స్ చేయడం ఎంత వస్తుంది? 321. మనం ఏ నెంబర్ అయితే రివర్స్ చేస్తామో ఆ రివర్స్ చేసిన వచ్చిన అవుట్పుట్ అనేది మనం ఎంటర్ చేసిన నెంబర్ కి ఈక్వల్ అవ్వాలి. అంటే మనం ఇచ్చిన నెంబరు మనకు వచ్చిన రివర్స్ అయ్యే వచ్చిన నెంబర్ ఈక్వల్ అయితే అది పాలిండ్రోమ్ నెంబర్ అనమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఫర్ సపోజ్ 121 ఉంది. దీన్ని రివర్స్ చేయండి, 121 వస్తుంది. ఈ నెంబరు ఈక్వల్ అనమాట. అర్థమవుతుందా? మనం ఏదైనా ఒక నెంబర్ ఇప్పుడు 143 ఉంది. 143 వాల్యూని రివర్స్ చేయండి, 341 వస్తుంది. ఈ రెండు నాట్ పాలిండ్రోమ్. ఎందుకంటే మనం ఇచ్చిన నెంబరు మనకి రివర్స్ అయ్యే నెంబర్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే ఆ వాల్యూ అనేది పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది అనమాట. ఈక్వల్ కాకపోతే నాట్ పాలిండ్రోమ్ అనమాట. ఎనీ నెంబర్ ఇప్పుడు సపోజ్ చూడండి 15251 ఉంది. ఈ నెంబర్ రివర్స్ చేయండి, 15251 ఉంది. దిస్ ఈజ్ ఏ పాలిండ్రోమ్ నెంబర్. ఎందుకంటే మనం ఇచ్చిన నెంబరు రివర్స్ అయిన నెంబర్ కూడా ఈక్వల్ అయ్యింది. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అది నాట్ పాలిండ్రోమ్ నెంబర్ అనమాట. దానికోసం కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన రివర్స్ అయ్యే నెంబర్ గురించి కోడ్ ఎలా రాయాలో తెలుసుకున్నాం కదా. యాజ్ టీజ్ గా అంతవరకు సేమే ఉంటుంది. ఇచ్చిన వాల్యూకి మనం ఇంకొక ఎక్స్ట్రా ఒక వేరియబుల్ తీసుకొని ఆ వచ్చిన రివర్స్ అయిన నెంబరు ఒరిజినల్ నెంబర్ ని ఈక్వల్ చేస్తాం అనమాట. అక్కడ మనం ఇఫ్ కండిషన్ ఉపయోగిస్తాం. ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ అని వస్తుంది అనమాట. ఈక్వల్ కాకపోతే నాట్ పాలిండ్రోమ్ అని వస్తుంది అనమాట. ఇందాక రాసిన కోడ్ యాజ్ టీజ్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనం ఇఫ్ కండిషన్ ని చూజ్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ కండిషన్ లో వాల్యూ ట్రూ అయితే పాలిండ్రోమ్ వస్తుంది, వాల్యూ ఫాల్స్ అయితే నాట్ పాలిండ్రోమ్ అని వస్తుంది అనమాట. యాజ్ టీజ్ గా ఇప్పుడు మనం కోడ్ రాసి ఇప్పుడు పాలిండ్రోమ్ నెంబర్ ఎలా కనుక్కోవాలో మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనా? లైన్ టు లైన్ చూడండి. ఏదైనా ఒక నెంబర్ పాలిండ్రోమా కాదా అని తెలుసుకోవడం కోసం సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామింగ్ అనేది ఇలా రాస్తారు. చూడండి, ప్రోగ్రామింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. ప్రోగ్రామింగ్ మీరు రాసేటప్పుడు, కోడ్ రాసేటప్పుడు చిన్న మిస్టేక్స్ అయినా సరే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా వస్తుంది? సెమీకోలన్ ఎక్కడ పెట్టాలి, డబుల్ కొటేషన్స్ ఎక్కడ పెట్టాలి, సింగిల్ కొటేషన్ మార్క్స్ ఎక్కడ పెట్టాలి, ఈక్వల్ ఎక్కడ పెట్టాలో కరెక్ట్ గా చూసుకోండి. లైన్ టు లైన్ పర్ఫెక్ట్ గా రాశాను. ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ పాలిండ్రోమా కాదా ఎలా తెలుసుకోవాలి? దానికోసం కోడ్ రాశాం కదా. ఇప్పుడు మనం ఒక నెంబర్ ఎంటర్ చేస్తే పాలిండ్రోమా కాదా మనకి తెలుసు, సిస్టమ్ కి తెలుసు. బట్ అది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఆన్సర్ వస్తుందో మనకు తెలియదు కదా. అవును కదా? ఇదంతా ఎగ్జిక్యూట్ చేసే కదా మనకు అవుట్పుట్ వస్తుంది పాలిండ్రోమా కాదని. సిస్టమ్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటుందో మనకు తెలియాలి. కాబట్టి అది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం కోడింగ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు లైన్ టు లైన్ ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట. హ్యాజ్ ఇంక్లూడ్ stdio.h అని తీసుకుంటుంది. నెక్స్ట్ లైన్ లోకి వచ్చాం. నెక్స్ట్ లైన్ ఏముంది? ఇంట్ మెయిన్ అని ఉంది. ఇంట్ అనేది ఇక్కడ రిటర్న్ డేటా టైప్ అనమాట. మెయిన్ ఫంక్షన్ ఇచ్చాం. మెయిన్ ఫంక్షన్ ఇచ్చామంటే ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచే మెయిన్ కంటెంట్ అంటే ఎగ్జిక్యూట్ అవడం మొదలవుతుంది అనమాట. ఓపెన్ కర్లీ బ్రాకెట్ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం అనమాట.
ఎక్కడైతే క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంటుందో మెయిన్ ఫంక్షన్ ఎండ్ అయింది అని అర్థం అనమాట. సో మీ పేరులో ఉంది మెయిన్ ముఖ్యమైనది, మనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఇవ్వాల్సిన ఇన్పుట్ అంతా ఈ మెయిన్ ఫంక్షన్ లోనే ఇస్తాం, బిట్వీన్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ మధ్యలో. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఇచ్చాం కదా, నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఇంటి డేటా టైప్ ఉంది. సో ఇంటి డేటా టైప్ కి 4 వేరియబుల్స్ ని మనం అసైన్ చేసాం అనమాట. సో 4 వేరియబుల్స్ ఎందుకంటే ఎన్ వేరియబుల్ ఎందుకంటే మనం ఒక వాల్యూ ఇవ్వాలి కదా, మనకి ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఏ నెంబర్ అయితే పాలిడ్రమో కాదో అవునో తెలుసుకోవడం కోసం వాల్యూని ఎంటర్ చేస్తాం కదా, ఆ ఇచ్చిన వాల్యూ కోసం ఎన్ అనే వేరియబుల్ ని తీసుకున్నాం అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒరిజినల్ వేరియబుల్ ఎందుకంటే తీసుకున్నాం, ఈ ఎన్ వేరియబుల్ ని ఇందులోకి పాస్ చేస్తాం అనమాట, ఈ ఒరిజినల్ లోకి. సో ఇందులో స్టోర్ చేసిన తర్వాత లాస్ట్ లో మనం ఇచ్చిన వాల్యూ రివర్స్ అవుతుంది కదా, ఆ వాల్యూ వచ్చిన వాల్యూ అనేది ఈ ఒరిజినల్ వేరియబుల్ తో ఈక్వల్ కాదా, ఈక్వల్ అయితే పాలిడ్రమ్ అని వస్తుంది, లేకపోతే నాట్ పాలిడ్రమ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ రివర్స్ వేరియబుల్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఒక వాల్యూని మనం ఇచ్చిన వాల్యూని రివర్స్ చేయాలి కదా, రివర్స్ చేస్తేనే కదా ఆ వచ్చిన వాల్యూ పాలిడ్రమ్ కాదని తెలుస్తుంది. సో ఆ రివర్స్ చేయడం కోసం రివర్స్ వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ రిమైండర్ ఎందుకు తీసుకున్నామంటే మనకి లోన ప్రాసెస్ జరగాలి. సో దానికోసం మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? సో ఈ మూడింటికి కూడా మెమరీ అనేది క్రియేట్ చేసుకుంటది. సో ఈ మూడింటికి కూడా మెమరీ అనేది ఎలికేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎన్ వేరియబుల్ కి మెమరీ అనేది ఎలికేట్ అయింది, తర్వాత ఒరిజినల్ కి, తర్వాత రివర్స్ కి, తర్వాత రిమైండర్ కి. దీని అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1001 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1002 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1003 అనుకోండి. సో ఇక్కడ ఇంకా మనం ఎన్కి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఎన్ లో గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎన్కి వాల్యూ ఇస్తామో అప్పుడు అందులో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చే వాల్యూ ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒరిజినల్ కి కూడా మనకి వాల్యూ ఏమి ఇవ్వలేదు, సో అందులో కూడా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. రివర్స్ కి మనం వాల్యూ ఇచ్చాం, ఏ వాల్యూ ఇచ్చాం, 0 ఇచ్చాం. సో అందులో గార్బేజ్ వాల్యూ మరొకదు 0 ఉంటుంది అనమాట. సో రిమైండర్ కూడా మనం ఏం వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అందులో కూడా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మిగిలిన వేరియబుల్స్ కి వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు మనం ఇచ్చిన వాల్యూ అనేది అందులో స్టోర్ అయ్యి గార్బేజ్ వాల్యూ పోతుంది, అంతవరకు కూడా గార్బేజ్ వాల్యూనే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎంటర్ అయ్యే నెంబర్ ఉంది. సో ఇప్పుడు మీకు అవుట్పుట్ ఇక్కడ రాస్తాం చూడండి. ఎంటర్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా. సో యాజ్ టీజర్ ప్రింట్ అయిపోయింది కదా. సో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు బ్లింక్ అవుతుంది? సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, స్కాన్ఎఫ్ ఉంది. మీకు అవుట్పుట్ లో ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది, ఇలా బ్లింక్ అవుతూ ఉంటది. ఎందుకు? నెక్స్ట్ లైన్ లో స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ లైన్ లో స్కాన్ఎఫ్ ఉంది కాబట్టి స్కాన్ఎఫ్ అంటే వాల్యూని ప్రింట్ చేయాలి, వాల్యూని రీడ్ చేయాలి. టు రీడ్ ద డేటా ఆన్ కన్సోల్ ఇన్ రన్ టైమ్ లో డేటాను రీడ్ చేయాలి. ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ రన్ అయిపోయింది కదా, రన్ అయిపోయింది కాబట్టి ప్రింట్ అయింది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఏ వాల్యూని రీడ్ చేస్తుంది? ఇక్కడ వాల్యూ ఇవ్వడం కోసం కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటది. ఇక్కడ ఎన్ వాల్యూని మనకి ఏ వాల్యూ అయితే పాలిడ్రమ్ కాదా అవునా తెలుసుకోవడం కోసం వాల్యూని ఎంటర్ చేస్తాం కదా, ఆ వాల్యూని మనం ఇక్కడే ఎంటర్ చేయాలి. సో ఎన్ వాల్యూని స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ ఆపరేటర్ ఉపయోగించాం కదా. సో ఏ వాల్యూని అయితే మనం రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ముందు ఎండ్ ఆపరేటర్ ఉపయోగించాలన్నమాట. సో ఒక వాల్యూని రీడ్ చేయాలి. ఆ వాల్యూ ఏంటి, 1 2 1. సో ఈ వాల్యూ పాలిడ్రమా కాదని తెలుసుకోవడం కోసం ఈ వాల్యూని మనం తీసుకుంటున్నాం. సో మరి ఎంటర్ చేయాలి కదా, ఎన్ లో అప్పుడు గార్బేజ్ వాల్యూ పోయి 1 2 1 వస్తుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ 1 2 1 అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, ఒరిజినల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ అని ఉంది. సో ఒరిజినల్ లోకి ఎన్ వాల్యూ ఎంత ఉంది, 121 ఉంది. ఆ 121 అనేది ఈ ఒరిజినల్ వేరియబుల్ లోకి అసైన్ అవుతుంది అనమాట. పంపిస్తున్నాం, పంపిస్తున్నాం. అప్పుడు ఒరిజినల్ లో ఎంత ఉంటది? సో అప్పుడు ఒరిజినల్ లో కూడా ఎంత ఉంటది, ఒరిజినల్ లో గార్బేజ్ వాల్యూ పోయి 121 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ లైన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది, వైల్ లూప్ ఉంది. వైల్ లూప్ లో కండిషన్ ఉంది. కండిషన్ చెక్ చేయండి. కండిషన్ ఏముంది, n గ్రేటర్ దెన్ 0 ఉంది. n లో ఎంత ఉంది, 121 ఉంది. గ్రేటర్ దెన్ 0 అంటే 120 కన్నా 0 చిన్నదే కదా. సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వైల్ లూప్ అనేది లోపలికి వస్తుంది అనమాట.
ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది కదా, సో లోపలికి వచ్చింది, లోపలికి ఇక్కడ క్లోజర్ కర్లీ బ్రాకెట్ ఉంది చూడండి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈ వైల్ లూప్ సంబంధించింది అనమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో, ఈ వైల్ లూప్ ఫెయిల్ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. సో అంతవరకు కూడా వైల్ లూప్ తిరుగుతూనే ఉంటది అనమాట. ఓకేనా? సో లోపలికి వచ్చింది కదా, కండిషన్ ట్రూ అయింది కదా, ఈ ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది కదా. ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేయండి. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. రిమైండర్ కదా, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. n లో ఎంత ఉంది? 121. 10 తో డివైడెడ్ చేయండి. 10 1 సార్ 10, 2 ఉంది, 1 కింద తెచ్చుకోండి. 10 2 సార్ 20, 1 మిగిలింది కదా. సో ఈ సింబల్ ఎప్పుడు, ఈ డివైడెడ్ బై ఎప్పుడు కూడా రిమైండర్ నే కన్సిడర్ చేస్తుంది. ఈ 1 అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది అనమాట. చూడండి, ఈ సింబల్ ఎప్పుడు కూడా రిమైండర్ నే తీసుకుంటుంది, కోషియంట్ కాదు, రిమైండర్ నే తీసుకుంటుంది. రిమైండర్ లో ఎంత ఉంది? 1 ఉంది కదా. 1 అనేది రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఇది సాల్వ్ చేయగానే వచ్చిన ఆన్సర్ ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు రిమైండర్ లో ఏముంది? ఇక్కడ గార్బేజ్ వాల్యూ ఉంది. గార్బేజ్ వాల్యూ పోయి 1 వస్తుంది అనమాట అందులోకి. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఉంది. ఏముంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అని ఉంది. సో రివర్స్ లో ఎంత ఉంది? ఇప్పుడు 0 ఉంది. సో ఇక్కడ ఇది సాల్వ్ చేయండి. రివర్స్ లో ఎంత ఉంది? 0. 0 ఇంటూ 10, ఇది రివర్స్ లో 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ లో ఎంత ఉంది? 1 ఉంది. అవునా కదా? సో ఇప్పుడు సాల్వ్ చేయండి. 0 ఇంటూ 10 0 ప్లస్ 1, సో ఎంత వచ్చింది? 1 వచ్చింది. 0 ప్లస్ 1 ఎంత? 1 కదా. ఆ 1 అనేది ఈ రివర్స్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు రివర్స్ లో ఉన్న వాల్యూ 0 పోయి 1 వస్తుంది అనమాట. ఓకేనా? ఇది సాల్వ్ అయిన తర్వాత ఆ వాల్యూ పోయి రివర్స్ లో 1 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్ లో ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ బై 10 ఉంది. n మాడ్యులస్ బై 10, n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ బై 10 ఉంది. n లో ఎంత ఉంది? ఇప్పుడు n లో ఎంత ఉంది? 121 ఉంది. సో 10 తో సాల్వ్ చేయండి. 10 1 సార్ 10, 2 ఉంది, 1 కింద దించుకోండి. 10 2 సార్ 20, ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. సో ఈ సింబల్ ఎప్పుడు కూడా, ఈ మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది, రిమైండర్ ని కాదు. కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది. కోషియంట్ లో ఎంత ఉంది? 12 ఉంది. ఆ 12 ఈ n లో స్టోర్ అవుతుంది అనమాట. ఇది సాల్వ్ చేయగానే వచ్చిన ఆన్సర్ అనేది ఈ n లో స్టోర్ అవుతుంది. అప్పుడు n లో ఎంత ఉన్నట్టు? 12 ఉన్నట్టు. అప్పుడు n లో 121 పోయి 12 స్టోర్ అవుతుంది అనమాట. సో మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. వైల్ లూప్ కోసం వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేయండి. n ఎంత ఉంది? n గ్రేటర్ దాన్ 0 కదా. n లో ఎంత ఉంది? 12 కదా ఉంది, గ్రేటర్ దాన్ 0. సో కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎందుకు? n వాల్యూ కానీ 0 చిన్నది కదా, n వాల్యూ 12 కదా. సో 0 చిన్నది కాబట్టి n వాల్యూ అనేది, వైల్ లూప్ అనేది, కండిషన్ అనేది ట్రూ అయింది. సో లోపలికి వస్తుంది. లోపల మళ్ళీ అగైన్ చెక్ చేయండి. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 కదా. ఇదే కదా, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 కదా. సో సాల్వ్ చేయండి. రిమైండర్ లో ఎంత? n లో ఎంత ఉంది? ఇప్పుడు 12 ఉంది. సో డివైడెడ్ బై 10 కదా. 10 తో సాల్వ్ చేయండి. 10 1 సార్ 10. సో ఇక్కడ ఏముంది? 2 ఉంది. సో ఈ 2 అనేది ఈ 2 నే కన్సిడర్ చేస్తుంది అనమాట. రిమైండర్ నే కన్సిడర్ చేస్తుంది. ఈ డివైడెడ్ బై సింబల్ అనేది, ఈ డివైడెడ్ బై సింబల్ అనేది రిమైండర్ నే కన్సిడర్ చేస్తుంది, నాట్ కోషియంట్, ఓన్లీ రిమైండర్. సో ఈ 2 అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇదంతా సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు రిమైండర్ లో ఎంత ఉంది? 2 ఉంది. సో రిమైండర్ లో ఎంత ఉంది? 2 స్టోర్ అవుతుంది, 1 పోయి. సో నెక్స్ట్ లైన్ లోకి వస్తాం. నెక్స్ట్ లైన్ ఏముంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఉంది కదా. సో ఇదే కదా, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ కదా. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇప్పుడు రివర్స్ లో ఎంత ఉంది? 1 ఉంది. రివర్స్ లో ఎంత ఉంది? 1 ఉంది. ఇంటూ 10 ప్లస్ రిమైండర్ లో ఎంత ఉంది? 2 ఉంది. 1 10 సార్ 10 ప్లస్ 2 ఎంత అయింది? 12 అయింది. ఈ 12 అనేది రివర్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. అప్పుడు రివర్స్ లో 1 పోయి ఈ 12 అనేది స్టోర్ అవుతుంది అనమాట. 12 వచ్చింది కదా, స్టోర్ అవుతుంది. ఇదంతా సాల్వ్ చేయగానే రివర్స్ లోకి ఎంత వెళ్తుంది? 12 వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ లైన్ లో ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ బై 10 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది. n లో ఎంత ఉంది? ఇప్పుడు 12 ఉంది. సాల్వ్ చేయండి 10 తోని.
10 1 10, 2 వచ్చింది. సో ఇక్కడ 1 మిగిలింది కదా. సో చెప్తున్నా చూడండి, ఈ సింబల్ ఎప్పుడు కూడా రిమైండర్ కన్సిడర్ చేస్తుంది. ఈ సింబల్ ఎప్పుడు కూడా, ఈ మాడ్యులస్ సింబల్ ఎప్పుడు కూడా కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు కోషియంట్ లో ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1 నే n లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ n లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఎస్ఐన్ అవుతుంది. అప్పుడు n లో ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. ఓకేనా? సో మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవ్వలేదు కదా. లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? n గ్రేటర్ దాన్ 0 కదా. n లో ఎంత ఉంది? 1 ఉంది. గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. 1 కన్నా 0 చిన్నది కదా, n వాల్యూ కన్నా 0 చిన్నది కదా. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది. ఇదే కదా రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 ఉంది కదా. సో సాల్వ్ చేయండి, మళ్ళీ సాల్వ్ చేయండి. n వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 10 తో సాల్వ్ చేయండి. 10 zeros 1 ఉంది. ఈ 1 అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు రిమైండర్ లో ఎంత ఉంది? 2 ఉంది. సో అక్కడ 1 స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఈ రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఎస్ఐన్, ఈ వాల్యూ అనేది అందులో ఎస్ఐన్ అవుతుంది. సో ఇది సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఆ 1 అనేది రిమైండర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లైన్ లో రండి. నెక్స్ట్ లైన్ లో ఏముంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఉంది కదా. సో ఇదే కదా, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ కదా. సో ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయండి. సో రివర్స్ లో ఎంత ఉంది? ఇప్పుడు 12 ఉంది. 12 ఇంటూ 10 కదా, ప్లస్ రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. సో 12 ఇంటూ 10 120 ప్లస్ 1 ఎంత వచ్చింది? 121. సో ఈ 121 అనేది రివర్స్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు ఈ రివర్స్ లో 12 పోయి 121 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఈ రివర్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ లైన్ లోకి రండి. నెక్స్ట్ లైన్ ఏముంది? n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది. n ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10 ఉంది. n లో ఎంత ఉంది? 1 ఉంది. మాడ్యులస్ 10 కదా, 10 zeros 1. సో ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. సో మాడ్యులస్ ఎప్పుడు కూడా కోషియంట్ ని కన్సిడర్ చేస్తుంది. ఆ 0 అనేది n లో స్టోర్ అవుతుంది అనమాట. ఇది సాల్వ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది n కి అసైన్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కదా. అప్పుడు n లో ఎంత ఉంది? 1 పోయి 0 కదా ఉంది, 0 వస్తుంది. సో మళ్ళీ ఇంకా లూప్ రిపీట్ అవుతుంటది. ఎందుకు ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి కదా. n లో ఎంత ఉంది? ఇప్పుడు 0 ఉంది. 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయిపోయింది. 0 కన్నా 0 పెద్దదా? కాదు కదా. 0 కన్నా 0 ఈక్వల్ కానీ 0 కన్నా 0 పెద్దది కాదు కదా. సో కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి వైల్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ బయటకి అంటే ఈ వైల్ లూప్ బయటకు వచ్చేస్తుంది. బయట ఏముంది? ఇఫ్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి కదా. మరి ఇఫ్ కండిషన్ లో ఏముంది? ఒరిజినల్ ఇజ్ ఈక్వల్ టు రివర్స్ అని ఉంది. ఒరిజినల్ ఇజ్ ఈక్వల్ టు రివర్స్ అని ఉంది. సో ఒరిజినల్ ఇజ్ ఈక్వల్ టు రివర్స్. ఒరిజినల్ లో ఎంత ఉంది? 121 ఉంది. 121 ఇజ్ ఈక్వల్ టు రివర్స్ లో ఎంత ఉంది? 121. ఏమైంది? కండిషన్ అనేది ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కదా. ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ లోపలికి వస్తుంది. లోపల ఏముంది? ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది? ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో ఏ వాల్యూ ఏది ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఏముంది? పాలిడ్రమ్ ఏ నెంబర్. సో అది యాజ్ టీజ్ గా ప్రింట్ అవుతుంది అనమాట. సో పాలిడ్రమ్ నెంబర్ అని ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో 121 మనం ఇచ్చిన నెంబర్ అనేది పాలిడ్రమ్. అర్థమైందా? ఎందుకు ఇచ్చిన వాల్యూ అనేది రివర్స్ అయిన తర్వాత కూడా ఆ వాల్యూకి ఈక్వల్ అయ్యింది. ఒరిజినల్ నెంబర్ కి రివర్స్ చేసిన తర్వాత కూడా ఆ వాల్యూకి 121 అనేది ఈక్వల్ అయింది కాబట్టి అది పాలిడ్రమ్ నెంబర్ అనమాట. ఇన్ కేస్ మనం ఇచ్చిన వాల్యూకి రివర్స్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ అనేది ఈక్వల్ కాకపోతే అనుకో అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ 123 ఇచ్చాం. n వాల్యూ ఎంత ఇచ్చాం? 123 ఇచ్చాం. అప్పుడు అది రివర్స్ అయితే ఇక్కడ ఎంత వస్తుంది? రివర్స్ లో దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఎంత వస్తుంది? 321 కదా. సో అప్పుడు రివర్స్ లో ఎంత ఉన్నట్టు? 321 కదా. సో దాన్ని సో ఇక్కడికి వస్తుంది. ఇఫ్ కండిషన్ చెక్ చేయండి. ఒరిజినల్ ఈక్వల్ టు రివర్స్ కదా. ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత? 123 కదా. ఒరిజినల్ ఎంత ఉంది? 123 ఈక్వల్ టు 321. సో ఏమైంది? కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. ఎందుకు? 123 కి 321 ఈక్వల్ కాదు కదా. 123 కి 321 ఈక్వల్ కాదు కదా. సో కండిషన్ ఫాల్స్ అయిపోయింది. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది బయటకు వస్తుంది, ఎల్స్ లోకి వెళ్తుంది.
ఎల్స్ లో ఏముంది, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ పని ఏంటి, వాల్యూని ప్రింట్ చేయాలి. ఏ వాల్యూని ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఉంది, నాట్ ఏ పాలిడ్రమ్ నెంబర్. సో ఇక్కడ 123 అనేది నాన్ పాలిడ్రమ్ నెంబర్. సో ఇలా మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో 121 ఇస్తే పాలిడ్రమ్ వచ్చింది, 123 వస్తే నాట్ పాలిడ్రమ్ వచ్చింది. అలాగే మీకు నచ్చిన నెంబర్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. నేను రాసే కోడింగ్ ఎలా ఉంది, యూనివర్సల్ గా ఉంది. ఎనీథింగ్, ఎనీ నెంబర్, అది ఏ డిజిట్ అయినా అవ్వచ్చు. ఏ డిజిట్ నెంబర్ ఇచ్చినా సరే అది పాలిడ్రమా కాదని విత్ ఇన్ సెకండ్ లో ఇది అవుట్పుట్ మీకు ఇస్తుంది అనమాట. సో చూసారా, పాలిడ్రమ్ అంటే ఇంకేం లేదు. మళ్ళీ చెప్తున్నా, మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూని రివర్స్ చేస్తే, ఇక్కడ 121 ఇచ్చినా ఆ 120 రివర్స్ అయిన 121 కదా, రివర్స్ చేస్తే ఆ ఇచ్చిన వాల్యూకి రివర్స్ అయిన వాల్యూ అనేది ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అది పాలిడ్రమ్ నెంబర్ అనమాట. ఇన్ కేస్ 143 ఇచ్చాం, దాన్ని రివర్స్ చేయండి 341, ఇది నాట్ పాలిడ్రమ్ నెంబర్ అనమాట. మనం ఇచ్చిన నెంబర్ కి రివర్స్ అయిన తర్వాత ఈక్వల్ అవ్వలేదు, రివర్స్ అయిన నెంబర్ అనేది ఈక్వల్ అవ్వలేదు, అందుకే ఇది నాట్ పాలిడ్రమ్ నెంబర్ అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. బయటకు ఇక్కడ రిటర్న్ 0 ఉంది, ప్రింట్ అయిపోయింది కదా, రిటర్న్ 0 ఉంది. ఇక్కడ ఏమవుతుంది, క్లోజ్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది, ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో మీకు కోడింగ్ లో ఏమైనా డౌట్ ఉన్నా, నా ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఏమైనా అర్థం అవ్వకున్నా సరే మీరు నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఖచ్చితంగా మీ కామెంట్ కి, మీ ఇచ్చిన డౌట్ కి నేను క్లారిఫై చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. సో మన వీడియో మీకు కొత్త అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక 4 మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.